Thank you very much, sir. స్ఫూర్తి ప్రదాత, నిత్య కృషి వలుడు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ పాలనలో అమలు చేసి రియల్ టైం గవర్నెన్స్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రి గారు వెంకయ్యనాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ గౌరవనీయులు మనోజ్ సిన్హా గారు, సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, కామినేని శ్రీనివాస్ గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసినేని నాని గారు, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు, జలీల్ ఖాన్ గారు, గౌరవ మేయర్ గారు, సిఎండి బిఎస్ఎన్ఎల్ అనుపమ్ శ్రీవత్సవ గారు, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ గౌరవనీయులు సంపత్ గారు, అదే మరిగా గౌరవనీయులు సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్కి బివి సుధాకర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మంచి రోజు. అంటే ఎప్పుడు కూడా విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండంగా శుభం జరుగుతుంది, జయప్రదం అవుతుంది. అలాంటి మంచి రోజున దీనికి లగ్నం కూడా అవసరం లేదు. ఈ రోజంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రారంభించవచ్చు. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్ సర్కిల్ కానీ, పోస్టల్ సర్కిల్ కానీ, అదే మాదిరిగా బిఎస్ఎన్ఎల్ సర్కిల్ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఇక్కడ ఉండే ఎంప్లాయీస్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఈ సర్కిల్లో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, వ్యాపారాలు కూడా బాగా ఉంటాయి, బాగా డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. దీనికి మనస్ఫూర్తిగా అన్ని విధాలు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే టెక్నాలజీస్ ఏ విధంగా మారుతున్నాయని చూసినప్పుడు, ఒకప్పుడు పోస్టల్ ఆఫీస్ అయితే మనం అందరం కూడా ఊర్లో ఎవరైనా కమ్యూనికేషన్ వస్తే ఆ పోస్టల్ ఆఫీస్ నుంచే కమ్యూనికేషన్ వచ్చేది. ఆ తర్వాత టెలికమ్యూనికేషన్స్ వచ్చాయి. అయితే ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఆఫీసులు ఉండే ఏకైక డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఏ ఊరికి పోయినా పోస్ట్ ఆఫీసు లేని ఊరే ఉండదు. అలాంటి బ్రహ్మాండంగా పోస్ట్ ఆఫీస్ కూడా ఉండే పరిస్థితి వస్తుంది. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం, చాలా డిఫికల్టీతో ఆ రోజు మైళ్ళు తరబడి 6-7 కిలోమీటర్ సైకిల్ దుక్కొని మొత్తం పోస్టులంతా మోసుకొచ్చేవారు. ఈరోజు మీరు చూస్తే మనం అందరం అనుకున్నాం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదనుకుంటే కాదు, ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా చాలా పనులు చేయగలుగుతారని నిరూపించిన వ్యవస్థ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్. 1-2 కార్యక్రమాలు కాదు, నేను చాలా కార్యక్రమాలు చూశాను. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కానీ, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కానీ, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, ఈ విధంగా మీరు చూసినప్పుడు కడాన దేవుని యొక్క ప్రసాదం మొదలుకొని అదే మరి దేవుని యొక్క ఆశీస్సులు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుపోయి డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు స్మాల్ సేవింగ్స్ అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే ఇక్కడంతా కూడా దగ్గర దగ్గర 6,875 కోట్ల రూపాయలు డిపాజిట్స్ కలెక్ట్ చేశారంటే ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికారు. బిజినెస్ డెవలప్మెంట్ కూడా ముందుకు పోతున్నారు. టీటీటీ సేవా టికెట్స్ బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నారు. మీ సేవలో ముందుకు పోయారు. ఇంకో పక్కన చూస్తే గోదావరి పుష్కరాల్లో బ్రహ్మాండంగా చేశారు.
దుర్గమ్మ ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దుర్గా కుంకుమార్చన సేవ కూడా బ్రహ్మాండంగా చేసే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే సుధాకర్ గారు ఒకటి రెండు విషయాలు చెప్పారు. వీలైతే ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి, ఇది సౌత్ ఇండియాకే ఒక క్యాపిటల్గా పెట్టుకుని అన్ని పార్సల్స్ ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటున్నారు. డెఫినెట్గా ఇక్కడి నుంచే చేయాల్సి వస్తుంది, వేరే ప్రాంతం కూడా మీకు లేదు. సౌత్ ఇండియాకే కాకుండా ఇండియాకు కూడా క్యాపిటల్ ఇదే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా ఈక్వి డిస్టెన్స్. ఇటు చెన్నైకి పోవాలన్నా, బెంగళూరు పోవాలన్నా, పోవాలన్నా, లేకుంటే ఎక్కడికి పోవాలన్నా దగ్గరగా ఉండే ప్రాంతం ఇది. రెండోది, ఇది తప్పించి కూడా పోలేరు, ఎక్సెప్ట్ మీరు విమానంలో పోతే తప్ప. రోడ్డు మీద రైలు మీద పోవాలంటే విజయవాడ దాటే పోవాలి, అమరావతి క్రాస్ కావాలి, అది కూడా తప్పదు. కాబట్టి తప్పకుండా 5 ఎకరాల భూమి మీకు ఇస్తాం. ఇమ్మీడియట్గా మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ వర్క్ స్టార్ట్ చేయొచ్చని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఒకటి ఉండే ప్రోగ్రాంలు మీరు చూస్తే, ప్రతి ఒక్క పంచాయతీ ఆఫీసులో ఒక రూమ్ ఇస్తే కామన్ సర్వీస్ సెంటర్ పెడతా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్క వ్యాపారం అనేది కలిసి చేయాల్సిన అవసరం ఉంది, ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఇంకా కోఆర్డినేషన్ కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం. ప్రతి ఇంటికి ఒక 15 MPPS కనెక్టివిటీ కూడా ఇస్తున్నాం. అందులో ఒక 100 MPPSతో మన వాళ్ళు అడిగారు, ఇంటర్నెట్ ఇస్తే వ్యాన్ ఫెసిలిటీ కానీ ఇవ్వగలిగితే మా పోస్ట్ ఆఫీస్లో బాగుంటుందని తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే, ఏవైతే ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కానీ కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు వారిని కానీ వీళ్ళందరినీ ఇన్సూరెన్స్ ప్రీమియం బెనిఫిట్స్ కోసం LIC వర్కులు చేసేదానికోసం, ఇంకొక పక్క చూస్తే చాలా వరకు ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా అనుసంధానం చేస్తూ ఉంటున్నారు. మీరు చేసే డెవలప్మెంట్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది, వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది, దానివల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి అది చేసిన దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా వారికి నేను హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏపీ NRT మెంబర్స్కి ఇక్కడ ఇంత మునిపే చెప్పాను, దానికి కూడా మనం చూసినప్పుడు ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ కూడా నాన్ రెసిడెంట్ తెలుగుస్కి ఇవ్వడం కోసం దానికి కూడా ముందుకు వచ్చారు. దానికోసం ప్రొవైడింగ్ డిస్కౌంటెడ్ ఛార్జెస్ ఇస్తూ ఉంటున్నారు. అది కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలామంది దేశ విదేశాల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఎప్పటికప్పుడు ఏదైనా వారి ఊరికి పంపించాలన్నా, ఇక్కడి నుంచి వాళ్ళు కొరియర్ తెప్పించుకోవాలన్నా దీనికంటే మించిన వ్యవస్థ ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో కూడా మంచి వ్యాపారం మీకు ఇది. ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్క ఊర్లో నుంచి ఇంటికొకరు NRIలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మనం చూస్తే ఈ జిల్లాలన్నీ చూస్తూ ఉంటే అంటే ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యారు. అది కూడా చాలా అనుకూలమైన ప్రదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా BSNL ఉంది, చాలా బాగా చేస్తున్నారు. ఇటీవలైతే చాలా అంటే అన్నింటికంటే గ్రోత్ కూడా ఎక్కువ చేస్తూ ఉంది. ఒకప్పుడు మనందరికీ ఒక అభిప్రాయం ఉండేది, పబ్లిక్ సెక్టర్ సరిగా పనిచేయదు, ప్రైవేట్ సెక్టరే పనిచేస్తుందని చెప్పి ఒక అభిప్రాయం నుంచి ఒక దురభిప్రాయం కూడా. ఇటీవల కాలంలో మీరు చూస్తే BSNL మ్యాక్సిమం గ్రో అయ్యే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో BSNL ఉంది. ఇది చాలా సంతోషం, నేను నిజంగానే గర్వపడుతున్నా. ఈరోజు గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల కంటే ఏ విషయంలో కూడా తీసిపోరు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా ఇబ్బంది పడ్డాం తప్ప ఇంకోటి లేదు. ఈరోజు BSNL కూడా ఆ తరహాలో ముందుకు పోతున్నారు. అందుకని ఏపీ ఫైబర్ గ్రిడ్ కూడా BSNLతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ కలిసి పనిచేయడం, రెండూ కలిసి ఆల్ సర్వీసెస్ ఒక పక్కన ఆలోచిస్తే ఈరోజు BSNL కూడా మన గ్రిడ్ను, మన ఫైబర్ గ్రిడ్ ఒకసారి మీరు ఆలోచిస్తే చరిత్రలో ఎప్పుడు రాని విధంగా ప్రతి ఒక్క ఇంటికి కనెక్షన్ ఇస్తున్నాం. మామూలుగా గ్రౌండ్లో కానీ అండర్ గ్రౌండ్ వేయాలంటే 5,000 కోట్లు అవుతుంది. అలాంటిది ఈరోజు
332 కోట్ల రూపాయలతో మొత్తం ఎలక్ట్రికల్ పోల్స్ మీద మనం ఫైబర్ తీసుకుని కనెక్ట్ చేస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను ఛానల్స్ కొంతమందికి చెప్పమని. అవి కూడా వస్తే 149 రూపాయలకే అన్ని ఛానళ్లు, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, 3 టెలిఫోన్లు కూడా 149 రూపాయలకే ఇస్తున్న లెస్ దెన్ $2. ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగే పరిస్థితి లేదు. అలాంటి దానికి మనం శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా, ఒక పక్క బిఎస్ఎన్ఎల్, ఇంకో పక్క పోస్టల్ డిపార్ట్మెంట్, అనునిత్యం పేద ప్రజలకి, కామన్ మ్యాన్కి దగ్గరుండే డిపార్ట్మెంట్స్ 2 డిపార్ట్మెంట్లు. టెలిఫోన్ అయితే ఇంకా రాను ఇంకా పెరుగుతుంది. దాంట్లో అనుమానం కూడా అవసరం. సర్వీసెస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంతవరకు ఓన్లీ వాయిస్ ఉండేది. ఈరోజు వాయిసే కాదు, ఏ పని కావాలన్నా ఈరోజు ఫైబర్తోనే పని అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దానికోసం ఒకసారి ఆలోచిస్తే ఇంకా మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. 2 కూడా ఇంతవరకు ఇక్కడ పెట్టుకోలేకపోయాం. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ 2 డిపార్ట్మెంట్స్ సెపరేట్ చేసి ప్రత్యేకమైన సర్కిల్స్ రావడం, అవి కూడా అమరావతి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. ఇది చాలా సంతోషం. జీవితంలో ఎప్పుడూ గుర్తుంటుంది. విజయదశమి రోజున ఈ కార్యక్రమాలు మనం చేపట్టాం. నేను రేపే సెక్రటరియట్ కూడా ఇక్కడి నుంచి ఈ నేల మీదనే పరిపాలన కూడా ప్రారంభిస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చాయి. ఇక్కడి నుంచే పాలన సాగుతుంది. అదే మరిగా వెంకయ్యనాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎప్పుడు అవకాశం వచ్చినా ఏదో కార్యక్రమం మన ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడం కోసం అనునిత్యం పనిచేస్తున్నారు. ఓసారి వెంకయ్యనాయుడు గారు నన్ను అంటారు, నాకు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదని చెప్పి అంటూ ఉంటారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత వచ్చినా తక్కువే అనిపిస్తుంది. అలాంటి కష్టాల్లో మనం ఉన్నాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం కోరుకున్న విభజన కాదు, బలవంతంగా కట్టుబట్టలతో వచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఈ మీటింగ్ పెట్టుకోవాలంటే కూడా గవర్నమెంట్లో మనకు ఒక బిల్డింగ్ కూడా లేదు. అందుకే ఈరోజు ఒక 5 స్టార్ హోటల్లో పెట్టుకుంటే, లేకుంటే 4 స్టార్ హోటల్లో పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. అదే హైదరాబాద్లో చూసినా, బెంగళూరులో చూసినా, చెన్నైలో చూసినా ఎన్నో బిల్డింగ్లు కట్టారు. గవర్నమెంట్ కట్టుకున్నారు. గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయి. అక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే పరిస్థితి వస్తుంది. రెండోది కూడా నేను మనస్ఫూర్తిగా వెంకయ్యనాయుడు గారు, ఎందుకంటే ఇక్కడ ఆయన ఎంపీగా నిలవకపోయినా, ఇక్కడ ప్రాతినిధ్యం వహించకపోయినా, ఆయన ఇక్కడ పుట్టాడు కాబట్టి అనునిత్యం ఈ రాష్ట్రానికి కూడా న్యాయం చేయాలి. విభజన వల్ల నష్టం వచ్చింది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో అనునిత్యం సహకరిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఆలోచించాల్సింది చెప్పాను, ఈరోజు కూడా విజయదశమి ఒక మంచి రోజు. నూతన సంవత్సరం విజయదశమి రోజున మనం చూస్తే ఏ పని చేసినా బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాంటి రోజున మనం కార్యక్రమాలు చేపడుతున్నాం. నేను అందుకనే మీరు చూస్తే స్పెషల్ స్టేటస్ ఆ రోజు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారే ప్రయత్నం చేశారు. గట్టిగా అడిగారు, మీరు బిల్లులో ఏవైతే పెట్టారో దానివల్ల పూర్తిగా న్యాయం జరగదు, ఆదాయం మొత్తం హైదరాబాద్కి వెళ్తుంది కాబట్టి మీరు ఆలోచించాల్సింది ప్రత్యేకంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి గట్టిగా పోరాడారు. దానిపైన ఆ రోజు హామీ ఇచ్చారు. అయితే ఈరోజు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ప్రత్యేక హోదాకు ఏ బెనిఫిట్స్ అయితే వస్తాయో బెనిఫిట్స్ అన్నీ ఇస్తామని కేంద్రం ముందుకొచ్చినప్పుడు దాన్ని ఆమోదించకుండా కొంతమంది విమర్శ చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఈరోజు మనకు కావాల్సింది సహాయం కావాలి. ప్రత్యేక హోదాలో పెట్టినటువంటి ప్రతి ఒక్కటి ఇస్తా అన్నప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అయినా మనం ముందుకు పోవడం తప్ప వేరేది కాదు. ఆ విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది పదే విమర్శిస్తున్నారు. విమర్శించే వాళ్ళకు నా సమాధానం ఒకటే, వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర విభజన చేసిన పార్టీ ఒకటైతే ఆ విభజనప్పుడు సహకరించిన పెద్ద మనుషులందరూ, అంతేగాని వీళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్రం కోసం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక్క విషయమే కాదు, నేను వెంకయ్య నాయుడు గారిని చాలాసార్లు చూశాను. ఒక పక్క విభజన చట్టంలో ఉండే హామీల్ని, ఇంకో పక్క ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇప్పించడంలో శ్రద్ధ చూపించడం కానీ, ఇవి కాకుండా వారి డిపార్ట్మెంట్లోనే కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడికక్కడ ప్రయత్నం చేసి ఎక్కడ వీలైతే నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేయాలని ముందుకు వస్తున్నారు. దానికి మన రాష్ట్ర తరపున, ప్రభుత్వ తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క శుభ సందర్భం, మంచి అకేషన్ కూడా, ఈరోజు మనకు చాలా కష్టాలున్నాయి, అదే సమయంలో అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు బాధపడుతూనో భయపడుతూనో నిరుత్సాహపడితే మనం చేయగలిగేది ఏది ఉండదు. కానీ కష్టాన్ని కూడా ఒక సవాలుగా తీసుకొని కష్టాన్ని అధిగమించడం కోసం, ఇబ్బందులు అధిగమించడం కోసం మనం కానీ ప్రణాళిక చేసుకుని ముందుకు పోగలిగితే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఆ ఉద్దేశంతోనే మీరు చూస్తే 2.5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులున్నా ఒక్క వ్యక్తికి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో కూడా ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులం, మతం, ప్రాంతం, కొంతమందిని చూస్తున్నాం. వ్యక్తి ఏ కులంలో పుట్టాలని కోరుకోరు, కానీ యాక్సిడెంట్లుగా కులంలో పుడతాం. ఆ కులం కూడా మన పెద్దలు ఏర్పరిచిన విధానం తప్ప ఇంకోటి కాదు. మతం అనేది ఒక విశ్వాసం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మతం పైన విశ్వాసం ఉంటుంది, ఆ మతాన్ని అవలంబిస్తారు. అదే మరి ప్రాంతంలో కూడా మనకు ఛాయిస్ లేదు, ఏ ప్రాంతంలో పుట్టాలనో. నేను చిత్తూరు జిల్లాలో పుట్టాను, వెంకయ్యనాయుడు గారు నెల్లూరు జిల్లాలో పుట్టారు. మాకందరికీ అవకాశం ఉంటే అమెరికాలో పుట్టాలనుకుంటాం, ఎందుకంటే అది అభివృద్ధి చెందిన దేశం కాబట్టి. కానీ మన చేతుల్లో లేదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే విద్యత ప్రదర్శించి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు మనం చూస్తే రాయలసీమకు కొన్ని కష్టాలు ఉన్నాయి, నీళ్లు లేవు. అనంతపూర్ జిల్లా ఉంది, అనంతపూర్ జిల్లాను మీరు ఒక్కసారి ఆలోచిస్తే 260 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది ఈ సంవత్సరం. అదేవిధంగా శ్రీకాకుళం ఉంది, రాష్ట్రంలోనే ఎక్కువ వర్షపాతం పడే జిల్లా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఏదైనా వెనుకబడిందంటే మొట్టమొదటి స్థానంలో శ్రీకాకుళం ఉంది. తక్కువ వర్షపాతం పడే అనంతపురం జిల్లా కూడా 4వ వెనుకబడిన జిల్లాగా ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు నేను ఆలోచించేది, ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మనం కష్టపడితే ఏదైనా సాధ్యం. అనంతపూర్కి నీళ్లు ఇస్తాం, అనంతపూర్ని భవిష్యత్తులో నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే వరకు, అభివృద్ధి జిల్లాల జాబితాలో తయారు చేసే వరకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఇంకో పక్క శ్రీకాకుళానికి ఫోకస్ పెట్టి ఆ జిల్లాను అభివృద్ధి చేద్దాం. కానీ నాకు ఒక్కొక్కసారి బాధ వేస్తుంది, ఈ శుభ సందర్భంలో ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, వెంకయ్యనాయుడు గారు బీజేపీ పార్టీలో ఉన్నారు. నేను 78లో వెంకయ్యనాయుడు గారిని చూశా. 78లో మొట్టమొదటిసారిగా నేను ఆ రోజు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాను, వారు కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగుపెట్టారు మొట్టమొదటిసారిగా. అయితే ఆ రోజు చూస్తే 70 నేను కాంగ్రెస్లో ఇస్తే వారు అపోజిషన్లో 6 బీజేపీలో ఉన్నారు. కానీ ఆ రోజు ఆయన చూసినప్పుడు మొత్తం అసెంబ్లీలో ఉండే ప్రతిపక్ష నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినా ఏ మాత్రం కూడా నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు.